స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపటి వీడియోస్. ఈరోజు టాపిక్ అసలు చీట్ కోడ్స్ అనేది వర్క్ అవుతాయా? ఎంసెట్లో చీట్ కోడ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది? ఈ టాపిక్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ చీట్ కోడ్ చెప్తూ, చీట్ కోడ్స్ ఓవరాల్గా అందరు చెప్పేది ఒకటే, బట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసి కొంచెం ఆశ్చర్యపోయాను. ఒకరైతే ఎంసెట్లో 200 మార్క్స్ సంపాదించడం ఎలా అని చెప్పి థంబ్నెయిల్ పెట్టారు. టోటల్గా ఎంసెట్లో ఉండేది 160 మార్కులు. 200 మార్కులు ఎలా వస్తాయో ఆ మహానుభావుడికే తెలియాలి. అలాగే కొంతమంది అయితే మీరు అసలు చదవాల్సిన అవసరం లేదు, మొత్తం 160కి 160 చీట్ కోడ్స్ ద్వారా సంపాదించవచ్చు అని చెప్పి ఒకరు పెట్టారు. అయితే ఈ పెట్టిన థంబ్నెయిల్ పెట్టిన వాళ్ళు ఒక పెద్ద ఆన్లైన్ ఈ ఎంసెట్ ట్రైనింగ్ కానీ ఆఫ్లైన్ ట్రైనింగ్ కానీ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎంసెట్కి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి నేర్పించకుండా చీట్ కోడ్స్ నేర్పిస్తాము అని ఇండైరెక్ట్గా వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే దీని ద్వారా అసలు చీట్ కోడ్స్ అనేది వర్క్ అవుద్దా లేదా, మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. మరి మీరు చీట్ కోడ్స్ చెప్పలేదంటే నా వీడియోస్లో కూడా చీట్ కోడ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఎటువంటి పరిస్థితుల్లో చీట్ కోడ్స్ ఎగ్జామ్ ముందర లాస్ట్ 2 days ముందర 1 day ముందర పెట్టడం జరుగుతుంది. అండ్ వెరీ క్లియర్గా డిస్క్లైమర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చీట్ కోడ్స్ నమ్ముకొని మీరు వెళ్ళకండి. అండ్ లాస్ట్ మూమెంట్లో మీకు ఇంక ఏది లేకపోతే ఆప్షన్ అనేది అప్పుడు ఈ చీట్ కోడ్స్ ఉపయోగించండి అని చెప్పడం జరుగుతుంది. దట్టు నేను ఎక్కడ కూడా ఇన్ని మార్కులు వస్తాయని ఎప్పుడు చెప్పను. మ్యాక్సిమం 10 to 15 మార్క్స్ వరకు మనకు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఆ వీడియోస్లో. సో మరి ఈ చీట్ కోడ్స్ అన్నీ అసలు రియల్గా వర్క్ అవుతాయా, ఎలా వర్క్ అవుతాయి, మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. చీట్ కోడ్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. చీట్ కోడ్స్ మీకు తెలిసిన చీట్ కోడ్స్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనే దానిపైన నేను ఈరోజు మొత్తం టాపిక్ అంతా ఉంటుంది. సో ఈ చీట్ కోడ్స్ టెస్ట్ చేసుకోవడానికి మీకు ఏపీటీఎస్ ఈఏపీ సెట్ మాక్ టెస్ట్ అని మనబడిలో కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఈ మాక్ టెస్ట్ రాస్తున్నారు, 1 lakh మెంబర్స్ దాకా. సో ఈ 1 lakh మెంబర్స్కి సంబంధించి ర్యాంక్స్ కూడా రిలీజ్ అయ్యింది. మీరు రాయండి, ఎవ్రీ డే ర్యాంక్స్ మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటాయి, సేమ్ ఎగ్జామ్స్ కాబట్టి. టోటల్గా 9 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఈ దీంట్లో ఎంసెట్ మాక్ టెస్ట్లో. సో దానిపైన ఒకసారి క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ రాస్తే మీకు ఆ చీట్ కోడ్ వర్క్ అవుతుందా లేదా అనేది అయితే మీకు తెలిసిపోతుంది అనమాట. అయితే ఈ చీట్ కోడ్ వర్క్ అవుతుందా లేదా అనేది దానిపైన నేను ఒకసారి ఎగ్జామ్లో లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో కొన్ని ఎగ్జామ్స్ ఆల్రెడీ రాసేసాను కాబట్టి మీకు ఇక్కడ ర్యాంక్ రిపోర్ట్స్ వస్తున్నాయి నాకు ప్రతి ఎగ్జామ్కి సంబంధించి. సో మీరు ఒక్కసారి లాగిన్ అయ్యి మీరు ఇదే ఎగ్జామ్ని అయితే ట్రై చేయండి. ఫైన్. అసలు ఫస్ట్ థింగ్, అసలు చీట్ కోడ్స్ మనకు వర్క్ అవుతాయా లేదా అనే దానిపైన మనం ఈ వీడియో కాబట్టి, ఫస్ట్ థింగ్ చీట్ కోడ్స్ అనేది మనకు ఎలా వర్క్ అవుతాయంటే, నాన్ నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్స్ లైక్ ఈఏపీ సెట్ కానీ అదర్ ఎగ్జామినేషన్స్ నెగిటివ్ మార్కింగ్ లేని వాటిల్లో వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ప్రాబబిలిటీ అనేది ఉంది అనమాట. సెకండ్, ఇదంతా కూడా ఒక మ్యాథ్స్కి సంబంధించింది, అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించిందని కాదు. చీట్ కోడ్స్ అంతా కూడా ఒక మ్యాథ్స్కి సంబంధించింది, యాజ్ వెల్ యాజ్ మనము ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ పేపర్ని సెట్ చేశారో వాళ్ళ రాగా ఆలోచించి మనము ఈ చీట్ కోడ్స్ వర్క్ అవుతాయి లేదా అనేది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీట్ కోడ్ చేసేటప్పుడు ఒక ఎగ్జామినర్ ఎవరైతే ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనేది ఒకటి 1.678 అని చెప్పి ఇచ్చారనుకుందాం. రైట్ ఆన్సర్ ఇచ్చే వరకు అది డిరైవ్ చేసి ఆన్సర్ ఇవ్వగలుగుతారు. మరి రాంగ్ ఆన్సర్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి ఆయన అంటే, ఇది ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆయన ఎలా అంటే అలా ఇవ్వడు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనే ఉద్దేశంలో ఉంటుంది. అంటే ఈ 1.68 ఉండేదాన్ని 1.768 అని, లేకపోతే అసలు కంప్లీట్గా 0 అని ఒకదానికి, ఇంకో దానికి నెగిటివ్ మార్కింగ్ అని ఇట్లా ఇస్తాడనమాట. ఏదో ఒకటి ఇవ్వాలి అక్కడ అంతే. అది ఏదో ఒకటి అంటే పోయి కంప్లీట్లీ డిఫరెంట్ ఇవ్వలేడు. 1.678 దగ్గర ఉండేదే కదా 3 4 5 అట్లా ఇవ్వరు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆన్సర్లు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు. సో ఈ మైండ్ సెట్ని మీరు అర్థం చేసుకోగలిగితే
ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ అనేది ఈజీగా అర్థమైపోద్ది. దిస్ ఈజ్ వన్ వే వేర్ యూ కెన్ బ్రేక్ ఇట్. సో ఇవన్నీ కూడా నా చీట్ కోడ్స్లో చెప్పున్నాను, లేదా మీరు డిఫరెంట్ వీడియోస్లో కూడా చీట్ కోడ్స్లో మంచిగా ఉన్న చీట్ కోడ్స్ ఏదన్నా ఉంటే అది ఒకసారి ట్రై చేయండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దెన్ స్టాటిస్టికల్ ఫార్ములా ఏంటంటే, జనరల్గా మీరు ఏ ఎగ్జామినేషన్కైనా కూడా ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ ఈక్వల్గా, మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా అన్ని ఆప్షన్స్ ఒక ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈఏపీ సెట్లో 160 ఉంటాయి. సో ఏ అనే ఆప్షన్ 40 క్వశ్చన్స్కి వస్తుంది, బి అనే ఆప్షన్ 40, సి అనే దానికి 40, డి అనే దానికి 40, మోర్ ఆర్ లెస్ అనుకుందాం. సో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసేసారు. చేసేసిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదు, ఒక 50 క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదు అనుకుందాం. ఈ 50 క్వశ్చన్లు పక్కన పెడితే 110 క్వశ్చన్స్ మీరు ఏదైతే రాశారో ఆ 110 క్వశ్చన్స్ ఏకి, బికి, సికి, డికి ఆన్సర్లు పెట్టుంటారు. సో ఏకి మీరు ఒక 10 పెట్టారనుకుందాం, రిమైనింగ్ వాటికి 30, 30, 40 పెట్టారు అనుకుందాం. ఇప్పుడు అన్నిటికన్నా తక్కువ ఏది పెట్టారు? 10 పెట్టారు. యాక్చువల్గా ఒక ఎగ్జామినేషన్లో అన్నిటికీ ఈక్వల్గా ఉన్నాయని ఇందాక చెప్పా కాబట్టి, అంటే ఇక్కడ 40 అనేవి ఏకి రావాలి టోటల్గా, కానీ మీరు పెట్టింది 10. అంటే రిమైనింగ్ ఇంకా 30 అనేది ఎక్కడున్నాయి అంటే, సో మీకు ఈ రిమైనింగ్ 50 క్వశ్చన్స్లో ఈ 30 అనేది ఉండే ఛాన్స్ ఉంది. మొత్తం 50కి 30 వస్తాయా అంటే ఉండవు. దీంట్లో మళ్ళీ ప్రాబబిలిటీ 33.3% ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ 33.3% ప్రాబబిలిటీలో మీకు అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ రాయని వాటిల్లో 30 ఏ రావాలి మీకు. కాబట్టి 50 క్వశ్చన్స్లో 33% అంటే అరౌండ్ 15 క్వశ్చన్స్ మాత్రమే ఏ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో 15 క్వశ్చన్స్ ఏ వచ్చేసినా కూడా మీకు 15 మార్క్స్ పెరుగుతాయి. అంటే 10 to 15 మార్క్స్ పెరుగుతాయి. సో ఇది నేను చెప్పటం కాదు, ఇది ప్రూవన్ చీట్ కోడ్ అనమాట ఇది. అంటే స్టాటిస్టికల్గా స్టాటిస్టిక్స్ ఉపయోగిస్తూ చీట్ కోడ్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్న అవతల మనిషిని మైండ్ సెట్ ప్రకారం మనం చీట్ కోడ్ని యూటిలైజ్ చేయొచ్చు. దీనికి మొత్తం మీద మనకు 10 నుంచి 15 మార్కులు వస్తాయి. మరి ఈ చీట్ కోడ్స్ని ఎలా యూజ్ చేయాలి, అసలు టెస్ట్ చేయాలి అంటే, ఇందాక చెప్పినట్టు మనబడి ఎంసెట్ మాక్ ఎగ్జామ్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి మీరు చీట్ కోడ్స్ అప్లై చేయండి. వరుసగా 9 ఎగ్జామ్స్కి 9 ఎగ్జామ్స్ చీట్ కోడ్స్ పెట్టేసేయండి కంప్లీట్గా. మీరు ఓన్గా ఏం పెట్టకండి, చీట్ కోడ్స్ యూజ్ చేయండి. ఒక చీట్ కోడ్ వీడియో చూడండి, ఆ వీడియోలో ఉన్న చీట్ కోడ్ని యూజ్ చేయండి. యూజ్ చేసి లాస్ట్లో మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. అట్లా మ్యాక్సిమం ఎగ్జామ్స్ రాయండి. అప్పుడు మీకు అర్థమవుద్ది ఏ చీట్ కోడ్ అని. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పేపర్ ఎలా అయితే రెడీ చేస్తారో అదే పద్ధతిలో రెడీ చేయడం జరిగింది కాబట్టి ఇంచుమించు మీకు ఫైనల్ పేపర్ కూడా ఈ రకంగా ఉంటుంది. సో దెన్ ఇక్కడ కంప్లీట్గా ఆన్సర్స్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో ఆన్సర్స్లో మీకేంటి, క్వశ్చన్ 1కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి అని తెలుస్తుంది. ఇక్కడ చెక్ చేయండి మీరు. క్వశ్చన్ 1కి 1 ఉంది, క్వశ్చన్ 2కి 4 ఉంది, క్వశ్చన్ 3కి 3 ఉంది, క్వశ్చన్ 4కి 2 ఉంది, క్వశ్చన్ 5కి 2 ఉంది. సో ఈ రకంగా ఆల్మోస్ట్ 160 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమున్నాయో అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. అన్ని నోట్ చేసుకోండి, ఏ క్వశ్చన్కి ఏమేమి ఆన్సర్ అని. కొంచెం వర్క్ చేయండి, హోంవర్క్ చేయండి. సో మీరు అప్లై చేసిన చీట్ కోడ్ ఇక్కడ వర్క్ అయిందా లేదా అనేది ఈ రకంగా చెక్ చేసుకోండి. ఒక చీట్ కోడ్ ఒక ఎగ్జామ్ పైనే అప్లై చేయండి, ఇంకొక చీట్ కోడ్ ఇంకొక ఎగ్జామ్ పైన అప్లై చేయండి. ఈ రకంగా మీరు అప్లై చేస్తే ఏ చీట్ కోడ్ పర్ఫెక్ట్ అనేది మీకు తెలుస్తుంది. అలాగే నేను చెప్పిన చీట్ కోడ్స్ 2-3 ఉన్నాయి. మ్యాథ్స్కి సంబంధించి, ఫిజిక్స్కి సంబంధించి, అండ్ లాస్ట్ మూమెంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్కి సంబంధించి ఏ సబ్జెక్ట్కైనా సరే ఈ చీట్ కోడ్స్ ఉపయోగించవచ్చు అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. ఈ 3 లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ 3 కూడా ట్రై చేయండి. మీ ఏపీ ఎంసెట్ అండ్ తెలంగాణ ఎంసెట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఏపీ ఎంసెట్లో మీరు ఇవి ఉపయోగించి మీకు వర్క్ అవుతుందా లేదా అని మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.